నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండల కేంద్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం కట్ అండ్ పేస్ట్ తీరును ప్రదర్శించి సంగం రిజర్వాయర్కు జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న రోడ్డును కట్ చేసి మరో దగ్గర అతికించారని ఎద్దేవా చేశారు. సోమశిల జలాశయం తర్వాత సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ ఉన్న నేపథ్యంలో జిల్లాలో వరి సాగుకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. కట్ చేసిన సంగం బ్యారేజ్ రోడ్ను జాతీయ రహదారికి అనుసంధానం చేయడానికి 75 కోట్ల రూపాయలు అవసరమని మంజూరుకు మంత్రి నాదెండ్ల మనోహర్ సహాయాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ హాజీ అబ్దుల్లా అజీజ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సోమశిల ప్రాజెక్ట్ తర్వాత మొదటి బ్యారేజ్ ఎక్కడైనా ఉందంటే అది సంగం బ్యారేజ్. సంగం బ్యారేజ్ తర్వాతనే నెల్లూరు బ్యారేజ్. ఈ రెండు బ్యారేజీలతో నెల్లూరు డెల్టా అంతా కూడా ఇవాళ డెల్టా, నాన్ డెల్టా ప్రాంతాలకు కూడా సాగునీరు అందిస్తాము. రోడ్ కమ్ బ్యారేజీని తీసుకొచ్చి నేషనల్ హైవేలో కలపడానికి అవేళే ప్లాన్ చేసి నిధులు మంజూరు చేశాం. కానీ తర్వాత వచ్చినటువంటి టెక్నాలజీతో కట్ అండ్ పేస్ట్ విధానం అవలంబించింది పోయిన ప్రభుత్వం. కట్ అండ్ పేస్ట్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న మీ అందరికీ బాగా తెలుసు, మా రైతులకి తెలియదు. కంప్యూటర్లో దీన్ని కట్ చేసి ఆడ అతికిస్తుంటారు. మాకు కూడా మా బ్యారేజ్కి ఉన్న రోడ్డుని అక్కడ కట్ చేసేసి ఈ రోడ్డుని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. బ్యారేజ్ కట్టారు, ఇవాళ రోడ్డు లేదు మాకు. మేము నేషనల్ హైవే మీదకి వచ్చేటువంటి రోడ్డు కట్ అయిపోయింది. అదేమైనా అధికారులను అడిగితే సంగం ఊరిలో నుంచి గతంలో పోయారు కదా, ఇప్పుడు కూడా పోండి అంటున్నారు. సో దానికి ఇటీవలే మన ముఖ్యమంత్రి గారిని కలిసాం. 75 కోట్ల రూపాయలకి ఎస్టిమేట్లు తయారు చేసి వారు అనుమతులు ఇస్తే వారికి స్వాధీనం చేశాం. దయచేసి రేపు రాబోయే బడ్జెట్లో మీరు, ఎంపీ గారు, నేను మీతోటి, ఇది నా నియోజకవర్గం, నేను గట్టిగా అడిగితే అన్నీ నువ్వే అడుగుతావా ప్రతిసారి అని అంటారు. అందుకని మీ సహాయం మాకుంటే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ సంవత్సరం పెన్నార్ బ్యారేజ్, సంగం బ్యారేజ్ని మనం నేషనల్ హైవే కనెక్ట్ చేయడానికి 75 కోట్ల రూపాయలు ఇవాళ మంజూరు చేసినా దానికి అన్నీ పూర్తయ్యేటప్పటికి ఇంకా 6 మాసాలు పడదు. టెండర్లు వచ్చేటప్పటికి పై సంవత్సరం బడ్జెట్లోనే దీనికి ఖర్చు వస్తుంది. కాబట్టి ఇవాళ అనుమతులు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ఫైనాన్షియల్ శాంక్షన్ ఇస్తే ప్లానింగ్ జరిగేది, టెండర్లు పూర్తవుతాయి. కాబట్టి జాతీయ రహదారికి అనుసంధానం చేయాల్సిన బ్యారేజ్ కమ్ రోడ్ ఇది. ఆ బ్యారేజ్ కానీ చేయగలిగితే ఈ ప్రాంత రైతాంగానికి ఎక్కువ మేలు కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ